నమస్కారం. ఈరోజు చోడే బాలు జన్మదిన సందర్భంగా చోడే బాలుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే నిరంతరం చోడే వెంకటరత్నం గారు ఆయన పడ్డ కష్టం పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఏ రోజు పుట్టినరోజు చేసుకోవాలి, మరి పిల్లలు మానవులు చేసుకుంటే ఆనందాన్ని చూసి ఆయన ఏదైతే ఆ సంతోషాన్ని వాళ్ళలో చూసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. పుట్టినరోజు వేడుకలు అనేది ఆత్మీయ సమావేశం లాంటిది. ప్రతి ఒక్కరు కూడా మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, కానీ పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా ఆత్మీయులే ఉంటారు. దాన్ని మరి అందరం వచ్చినా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది. మరి ఈ రోజున చోడే వెంకటరత్నం గారు మొట్టమొదటిసారిగా టౌన్ ప్రెసిడెంట్ గా అయిన మొట్టమొదటి పుట్టినరోజు వేడుక. ఈ సందర్భంగా మరి మనం కూడా నేను అయినప్పుడు చెప్పలా చోడే వెంకటరత్నం గారికి అభినందనలు తెలుపుతూ, ఎందుకంటే ఇచ్చేటప్పుడు చాలా మంది అంటే నా దగ్గరికి అన్ని చర్చలు వస్తుండే, ఏదో వయసు అయిపోయింది ఇంకా చోడే వెంకటరత్నం గారికి ఎందుకు యూత్ కి ఇవ్వండి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అని అన్నారు. కానీ అందరూ కష్టపడ్డారు. ఇప్పుడు నాగరాజు అన్నారు అత్యంత ఆత్మలే, నాకు అత్యంత ఆత్మలు అందరూ అత్యంత ఆత్మలే. మీ డివిజన్లో పనిచేసిన కార్యకర్తలు కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆత్మీయులు అంటారు. ఎవరి దగ్గర తారతమ్యాలు ఉండవు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విద్య ఉంటుంది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అనేక అలకలు రావడం, అనేక అసంతృప్తులు రావడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా శాఖచక్యంతో దాన్ని సరిచేయాలంటే ఒక పితామహుడు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టడం జరిగింది. అధికారంలో లేనప్పుడు స్పీడ్ కావాలి, అధికారంలో ఉన్నప్పుడు సహనం కావాలి, ఆ ఓర్పు కావాలి. దాంతో ఏదైనా గబుక్కున మనం ఒక మాట పోవాలన్నా ఆ మాటని సరిచేయగల కెపాసిటీ ఉన్నవాడిని ఏదైతే చోడే వెంకటరత్నం గారు ఉన్నారో ఆయన కూర్చోబెట్టినారు. సమర్థులు అంటే యూత్ అందరూ కూడా అవ్వాలని కోరుకుంటే డెఫినెట్ గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడు కూడా పార్టీలో కల్మషం లేకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే మరి యంగ్ లీడర్ గా ఎదగవలసిన బాలు ఉన్నాడు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మన చోడే వెంకటరత్నం గారికి ముందు మరి ఆయన కూడా నేను కోఆప్షన్ ఇచ్చినప్పుడు కోఆప్షన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారన్నారు. పక్కన కూర్చోబెట్టారు, ఇప్పుడు పదవిలో కూర్చోబెట్టాం అనేది ఇప్పుడు అందరం కూడా అనుకోవడం జరిగింది. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి సేవల్ని కూడా వినియోగించుకుంటాం. ఎవరో ఎక్కడ దేనికి ఉపయోగపడతారనేది అంతా కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో తారతమ్యాలు ఏముండదు. ప్రెసిడెంట్ ఇచ్చామని ఆయన ఎక్కువ కాదు, నేను ఎమ్మెల్యే అని నేను ఎక్కువ కాదు. అందరం కూడా ఇక్కడ ఏదైనా సరే సమిష్టి నిర్ణయం మీద తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబంగా వెళ్తుంది. ఆ కుటుంబంగా వెళ్తున్నాం కాబట్టి ఈ రోజున చిన్న చిన్న, ఎందుకంటే ఒక కుటుంబంలోనే భార్యాభర్తల మధ్యలోనే చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. డెఫినెట్ గా పెళ్ళైన తర్వాత భార్య చెప్పింది వినాలి, భర్త చెప్పింది వినాలి. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఏదైతే కార్యకర్తలు అందరూ చెప్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. 100% ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎదరగలదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇన్ని ఏదైతే పుట్టినరోజు సందర్భంగా మరి బాలు కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా, ఎందుకంటే మేము దగ్గరలో రిటైర్మెంట్ దగ్గరలో మేము ఉన్నాం. డెఫినెట్ గా భవిష్యత్తులో మరి ఏదైతే 3 తరాల నుంచి కూడా చోడే వెంకటరత్నం గారికి రాజకీయాలు ఏమి తెలియదు అన్నప్పటికీ కూడా ఆ 3 తరాలు కూడా చోడే వెంకటరత్నం గారు ఒక్కడే తీసుకున్నాడు నోటు వల్ల. ఆయన అన్నాడు ఇందాక మరి 5 సార్లు 6 సార్లు నేను చేశాను ఏదైతే ప్రెసిడెంట్ గా అమ్మవారి జాతరకు అనేది. అదేంటంటే మాటకారితనంతో లౌకికంతో 10 మందిని కూడా ఒప్పించగలరు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే వ్యవహారం చేయగలరో వాళ్ళకి ఇస్తారు. అది అలంకారం కాదు, అదేంటంటే వ్యవహారిక పరంగా చేసే పదవి లాంటిది. దాంట్లో అందరినీ కలుపుకుని ఎంతైనా ఏదైనా మనం సాధించగలుగుతాం. మరి అలాగే తండ్రికి తల్లిలాగా బాలు కూడా 10 మందిని కూడా కలుపుకుంటూ పోటీ, శత్రువును కూడా మిత్రుడుగా చేసినప్పుడే రాజకీయంలో ఎదగలుగుతాం. గబుక్కున ఒక తొందరపాటు మాటను మనం బయటకు అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి నాయకుడికి ఉంటుంది. కార్యకర్త ఉండవచ్చు, ఎందుకంటే అది ఆవేశంలో ఉంటాడు, లేకపోతే వాడికి పనం అప్పుడు అంటారు. కాబట్టి కార్యకర్త అన్నది పట్టేది కూడా మనం పట్టించుకోకూడదు. మనం ప్రతి పోతాతుల్లో చూస్తే మనం ఏ పని కూడా చేయలేదు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చోడే వెంకటరత్నం బాలు గారు మంచి పదవులు రావాలని ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి మంచి పదవులు కూర్చొని పెట్టే పరిస్థితి ముందు ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సందర్భంగా